పేరు విజయ్ కుమార్, నేను డిఎస్పీ ఏసీబీ కరీంనగర్. ఈరోజు పార్ట్ ఆఫ్ అవర్ డ్యూటీ మేము సర్ప్రైజ్ చెక్ ఒకసారి మున్సిపాలిటీ చేయాల్సి వచ్చింది. రికార్డ్స్ ప్రాపర్గా మెయింటైన్ చేయలేదు అండ్ అటెండెన్స్ రిజిస్టర్స్ కూడా కరెక్ట్ లేవు, లీవ్ రిజిస్టర్స్ కరెక్ట్ లేవు. ఇంకా అవుట్వర్డ్ రిజిస్టర్ ఒక్కటే మెయింటైన్ అవుతుంది, ఇన్వర్డ్ కానీ అండ్ అదర్ రిజిస్టర్స్ వీళ్ళు కరెక్ట్ చేస్తలేరు. ఎక్కువ మటుకు మనకి ఫైనాన్షియల్గా మున్సిపాలిటీలో ఫైనాన్షియల్గా మిస్అప్రాపరేషన్, కన్జంప్షన్ ఆఫ్ డీజిల్, మెయింటెనెన్స్ ఆఫ్ వెహికల్స్ మీద ఎక్కువ మిస్అప్రాపరేషన్ కనిపిస్తుంది. దీంట్లో జేసీబీ బ్లేడ్ ట్రాక్టర్ ఉంటుంది కదా, దానికి ఎవ్రీడే 5,000 రూపీస్ అలాట్ చేశారు. డీజిల్ క్లెయిమ్ చేస్తున్నారు దాని మీద. అది ఎంత తిరిగింది, ఎక్కడెక్కడ పనిచేసిందో దానికి లాగ్ బుక్ ప్రాపర్గా మెయింటెనెన్స్ లేదు. నాన్ ఫంక్షనల్ వెహికల్స్ వాటికి కూడా డీజిల్ క్లెయిమ్ చేశారు. ఇంకోటి హైర్ ఉన్నాక, మామూలుగా ఉన్నాక కూడా కొన్ని హైర్ వెహికల్స్ తీసుకున్నారు, వాటికి కూడా గవర్నమెంట్ డీజిల్ క్లెయిమ్ చేస్తున్నారు. వెహికల్ రిపేర్స్ అని రాశారు కానీ దానికి ఎంత ఖర్చు పెట్టారు, ఏం రిపేర్ చేయించారు, దానికి ప్రాపర్గా మెయింటెనెన్స్ లేదు. అది కూడా మేము క్వశ్చన్ చేస్తున్నాము. ఇంకా పాసిబుల్ మిస్యూజ్ డీజిల్ గురించి ఎక్కువ కొంచెం దాంట్లోనే ఫైనాన్షియల్ గవర్నమెంట్కి ఇక్కడ మున్సిపాలిటీకి లాస్ వచ్చినట్టు తెలుస్తుంది. దాన్ని ప్రాపర్గా మేము బుక్స్ అన్ని వెరిఫికేషన్ చేసి చెప్పలేము కదా ఇప్పుడు, ఎందుకంటే దాన్ని మనకి టైం తక్కువ ఉంది. దీంట్లో మనం చేయాలంటే కొంచెం కష్టం, ప్రాపర్గా చేయకపోతే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఉన్నాయి. కోర్టు కేసెస్, ఇక్కడ పడ్డ కోర్టు కేసెస్ కూడా ఎవరు అటెండ్ అవుతున్నారు, ఏ కోర్ట్స్ కేసెస్ రన్ అవుతున్నాయి, ఎప్పుడు డేట్స్ వచ్చినాయి, ఆ రిజిస్టర్ కూడా లేదు, అది కూడా మెన్షన్ చేశాము. అన్అకౌంటెడ్ క్యాష్ 41,170 రూపీస్ అన్అకౌంటెడ్ క్యాష్ దొరికింది మనకి ఇక్కడ. ఇది ఎవరు కూడా పర్సనల్ క్యాష్ రిజిస్టర్ మెయింటైన్ చేయలేదు, ఈ అమౌంట్కి ఎవరు కూడా క్లెయిమ్ చేసుకోవట్లేదు. 41,170 రూపీస్ అది వచ్చింది. దానికి తర్వాత కనుక్కొని ఎవరిది ఏంటి అనేసి దాన్ని గవర్నమెంట్కి డిపాజిట్ చేస్తాము. అన్అకౌంటెడ్ ట్రాన్సాక్షన్స్ కానీ ఫోన్పేస్, అవి సదానందం అని శానిటరీ ఇన్స్పెక్టర్ అవుట్సోర్సింగ్, ఆయన దగ్గర ఫోన్పే అవి ఉన్నాయి. అవి కూడా మేము వెరిఫై చేయాలి, ఎక్కడెక్కడి నుంచి వచ్చాయి, ఎవరు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, అది మేమంతా ఫోన్స్ ఆయన సీజ్ చేసుకొని దాన్ని బట్టి చేస్తాము. అండ్ 246 ఎల్ఆర్ఎస్ అప్లికేషన్స్ వచ్చినాయండి, పెండింగ్ ఉన్నాయి. ఇప్పటికి ఎల్ఆర్ఎస్ అప్లికేషన్స్ ఇప్పటికి 246 ఉన్నాయి. ఫిజికల్ రిజిస్టర్ మెయింటెనెన్స్, బిల్డింగ్ పర్మిషన్స్, ఎల్ఆర్ఎస్ అప్లికేషన్స్ అవి ఏమీ మెయింటైన్ చేయట్లేదు ప్రాపర్గా. 41,000 మనకి టౌన్ ప్లానింగ్ కానీ అండ్ ఈ టౌన్ ప్లానింగ్ సెక్షన్ నుంచి దొరికింది. పాకెట్లు కదా, డ్రాస్ అక్కడ ఒకటి కదా, వేరే వేరే చోటు అట్లా ఏమన్నది కరెక్ట్ మేము తీసుకుంటాము. అన్ని కమిషనర్ గారికి ఒక లెటర్ రాసిచ్చి మేము ఫాలోయింగ్ బుక్స్, మేము ఏమేమి బుక్స్ తీసుకెళ్దాం అనుకుంటున్నామో ఆ బుక్స్ మేము తీసుకుంటాము. తీసుకొని మనకు ఆడిటర్ వాళ్ళు ఇచ్చారు, గవర్నమెంట్ ఆడిటర్, వాళ్ళ దగ్గర పెట్టి మేము అన్నీ ఒక వారం రోజుల లోపల ఇవన్నీ కూడా యాక్షన్ అంటూ మాకు ఏముంటుందంటే మేము మా రిపోర్టు గవర్నమెంట్ కంటే మేము మా డిపార్ట్మెంట్కి ఇస్తాం. మేము ఫాలోయింగ్ ఇర్రెగ్యులారిటీస్ మేము కనుగొన్నాం దీంట్లో, ఇక్కడ ఈ ల్యాబ్సెస్ ఉన్నాయని మేము ఒక రిపోర్ట్ ఇస్తాం. ఎన్ని ఇయర్స్ తనిఖీ చేసాం సార్? ఇది ఓన్లీ ఈ 2025 మాత్రమే చేసాం, 2025 మాత్రమే చేసాం.